టీనేజ్ పిల్లలు చాలా ఆందోళనలో ఉన్నారు. చదువంటే భయం. సమాజంలో జరిగే విషయాల పట్ల ప్రభావితమై వాళ్ళ మీద పడుతూ ఉంది. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. ఈ ఒత్తిడిని, ఈ సమాజంలో జరిగే పరిస్థితుల్ని అన్నీ గమనించి తట్టుకోవాలంటే మెడిటేషన్ ఒకటే మార్గం. మెడిటేషన్ చేయండి. ప్రతి టీనేజ్ పిల్లలు కూడా మెడిటేషన్ చేయాలి. అలాగే విపశ్యన ధ్యానం అని 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు కనిపెట్టిన విపశ్యన ధ్యానం సెంటర్లు మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. విపశ్యన ధ్యానం అని కొడితే, గూగుల్లో కొడితే వస్తుంది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ 8 days క్లాస్ ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, విపశ్యన మెడిటేషన్కి మీ పిల్లల్ని పంపించండి. మీరు జీవితంలో చూడని మార్పు మీ పిల్లల్లో చూస్తారు. ఎంత మార్పు అంటే చాలా మనం ఊహించినంత మార్పు మన పిల్లల్లో వస్తుంది. అలాగే మా అబ్బాయిని కూడా పంపించాను. మెడిటేషన్కి వెళ్ళకముందు చాలా అటు ఇటు అంటే కొంచెం చిల్లర మల్లరగా తిరగడం చేయడం, ఫోన్ ఎక్కువ ఎడిక్ట్ అవ్వడం చేసేవాడు. మెడిటేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత చదువులో బాగా డెవలప్ అయ్యాడు. అలాగే కామ్గా కూర్చోవడం, ఇవన్నీ మంచి లక్షణాలు వచ్చాయి. మీ పిల్లలకు కూడా విపశ్యన మెడిటేషన్కి పంపించండి. మంచి మార్గాన్ని బంగారు బాటల వేయండి.